మృతుడివే. మనము పైకి భక్తి పరుల వలె కనబడిన ఈ అసూయలు కానీ, లేకపోతే దేవుణ్ణి ఆరాధించలేని తత్వం కానీ, ఇవన్నీ దేనికి నిన్ను చూపిస్తున్నాయి అంటే నువ్వు మృతుడువైన వ్యక్తితో ఆత్మీయ స్థితిలో సమానంగా చూపించుచున్నవి. అంతే కదా. దేవుణ్ణి ఆరాధించలేని వాడెవడో? దేవునికి దూరమైన వాడే కదా. అసూయపరుడెవడు? ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్న సౌలును దేవుడు చూపిస్తున్నాడు కదా. వాట్ అబౌట్ మన పరిస్థితి ఏంటి? దేవుని పిల్లలుగా ఏ విషయాల్లో నిన్ను అపవాది నిన్ను ట్రాక్ తప్పిచ్చేసి దేవుని మార్గం నుంచి తప్పిచ్చేస్తుంది? సార్లు మనము చాలా యుక్తముగాను దేవుని జ్ఞానముతోనూ మనము నడవవలసిన వారమైనా. అందుకే అసూయ అనే మనసు మన జీవితంలోకి వస్తే గనక, ప్రభువా దీన్ని నా నుండి దూరం చేయమని ప్రార్థన చేయండి. అలాంటి తలంపు మన జీవితంలో వస్తే గనక ఇది దేవుని యొక్క నడిపింపు కాదు అని వినండి.